రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు. నేడు రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన. రామంతపూర్లో విద్యుత్ తీగలు తగిలి 5 మృతి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ప్రతిపక్షాలకు బీజేపీ వినతి. నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ట్యాంక్ బండ వద్ద పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీహార్లో ఓటు చోరీ జరిగిందనే ఆరోపణలు అవాస్తవమన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఈసీ అల్టిమేటం. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలన్న సిఈసి జ్ఞానేష్ కుమార్. బీహార్లోని ససారాం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ఓటర్ అధికార యాత్ర. అర్హులకు ఓటు దూరం కావటాన్ని ఇండియా కూటమి అనుమతించదన్న రాహుల్ గాంధీ. నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు. యూరియా కొరత అంశాన్ని సభలో లేవనెత్తాలని కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల లేఖ.